Hello everyone, welcome back to our channel and myself I am Priyanka. So today our vlog is about AP Law Set. So today's vlog I'm going to take it in Telugu just because AP Law Set means like people all who belongs to AP sees this video. So if it is in Telugu it will be more understandable for them. So let's enter into the vlog. సో ఏపీ లాజెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ఒక యూనివర్సిటీ మనకి ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తుందండి ఏపీ వైడ్గా. సో ఈ ఇయర్ లైక్ 2022లో అయితే శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు ఏపీ లాసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఫస్ట్లీ లాసెట్ ఎగ్జామ్ అనేది ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి టీఎస్ లాసెట్ అని, ఏపీకి ఏపీ లాసెట్ అని, అలా ఎవ్రీ స్టేట్ టు స్టేట్ లాసెట్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నా కమింగ్ టు ఏపీ లాసెట్, ఇందులో కూడా 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండ్ ఆల్సో 3 years ఎల్ఎల్బి అండి. సో కమింగ్ టు 5 years లాసెట్ అనేది లైక్ ఇంటర్ తర్వాత చేసేవాళ్ళు అంటే +1 +2 తర్వాత చేసేదాన్ని 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటారు. అండ్ అలానే 3 years కోర్స్ అంటే లైక్ మనకి డిగ్రీ తర్వాత అంటే డిగ్రీ కానీ బీకామ్, బీఏ, బీటెక్ ఏదైనా కూడా చేసిన తర్వాత వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చు. అండ్ ఇంటర్లో కూడా ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా దాని తర్వాత వాళ్ళు తీసుకున్న బ్రాంచ్ తర్వాత వాళ్ళు లా చేయొచ్చు. అంటే ఎంపీసీ, బైపీసీ లేకపోతే సిఈసి ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా లా చదవడానికి ఎలిజిబుల్ ఉంటారు. సో now let's see what is the syllabus and exam format and score details and ఇంకా కూడా కొన్ని డీటెయిల్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. సో now let's enter into the topic. సో కమింగ్ టు ఏపీ లాసెట్ ఎగ్జామ్ డీటెయిల్స్ పార్ట్ 1. సో పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా సూన్ రిలీజ్ అవుతాయండి. సో 2 డిఫరెంట్ లాసెట్ మీద ఇంకా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ కూడా పార్ట్ 2, పార్ట్ 3లో మీరు చూడొచ్చు. సో కమింగ్ టు పార్ట్ 1, ఇందులో మనం స్కోర్ డీటెయిల్స్, సిలబస్ ఏంటి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, మార్క్స్ ఏంటి, సిలబస్ డీటెయిల్స్ ఏంటి అంటే ఇన్ డీటెయిల్గా సిలబస్ని చూద్దాము. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంతసేపు, టిప్స్ అండ్ ఆల్సో ఇంకా కూడా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా నేనైతే మనకి ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా ఇస్తాను. సో APSCHE, ఏపీ స్టేట్ కంట్రోలర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిస్క్రైబ్డ్ ద ఫాలోయింగ్ సిలబస్ ఫర్ ఏపీ లాసెట్ 2022. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడేదంతా కూడా 2022 తీసుకుందామండి. ఎందుకంటే లేటెస్ట్ మనకు అప్డేటెడ్ లాసెట్ ఏ డీటెయిల్స్ అయినా కూడా 2022 కాబట్టి దాని గురించి మనం చూద్దాము. సో ఇన్ కేస్ ఫర్దర్గా ఏమైనా నెక్స్ట్ ఇయర్కి చేంజెస్ వస్తే నేను మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా ఇంకొక వ్లాగ్ చేస్తాను. సో నా కమింగ్ టు ది వ్లాగ్, ఏపీ లాసెట్ ఎగ్జామ్స్ మార్క్స్ డీటెయిల్స్. సో టోటల్ మార్క్స్ వచ్చి 120 మార్క్స్ అండి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా 120. సో ఇందులో పాస్ మార్క్స్ వచ్చి 42. ఇందులో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇలా ఏం లేదండి. సో ఏ క్యాస్ట్ వాళ్ళకైనా కూడా పాస్ మార్క్స్ వచ్చి 42 మార్క్సే. సో అందరికీ 42 మార్క్స్ వస్తేనే పాస్ అయినట్టు. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు మనం 2022ది కన్సిడర్ చేద్దాము బికాజ్ మనకి ఈ ఇయర్ లేటెస్ట్ అప్డేట్ కాబట్టి. సో ఇన్ కేస్ 2023లో మారితే నేను చెప్పినట్టు వ్లాగ్ చేస్తాను. సో నాకు కమింగ్ టు సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్కి. అండ్ కరెంట్ అఫైర్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్కి. ఆప్టిట్యూడ్ ఫర్ ది స్టడీ ఆఫ్ లా నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి 60 మార్క్స్కి. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఇందులో సపరేట్గా క్వశ్చన్ ఇచ్చి మీరు రాసేదంతా ఏముండదు. అన్ని క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి మనకి. అండ్ ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం ఆన్లైన్ మోడే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఆన్లైన్ మోడే జరిగింది. అండ్ కమింగ్ టు సెక్షన్స్, మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయండి. ఇందాక నేను చెప్పినట్లు ఒకటేమో వచ్చి మనకి జీకే అండ్ మెంటల్ అబిలిటీ, సెకండ్ సెక్షన్ కరెంట్ అఫైర్స్, థర్డ్ సెక్షన్ ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో టోటల్గా మనకి క్వశ్చన్ పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి, 1 to 3 సెక్షన్స్ ఉంటాయి. సో టోటల్ మార్క్స్ వచ్చి 120. నేను ఇందాక చెప్పినట్లు టోటల్ క్వశ్చన్స్ కూడా 120. సో మీకు ఈ సిలబస్ని కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే జీకే నుంచి ఎలాంటి టాపిక్స్ వస్తాయి అలా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ కమింగ్ టు జీకే అండ్ మెంటల్ అబిలిటీ, హియర్ ఇట్ ఇంక్లూడ్స్ హిస్టరీ, జియోగ్రఫీ, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డేస్, కాన్స్టిట్యూషన్, పజిల్స్, సిరీస్, జనరల్ సైన్స్, నంబర్స్. And coming to current affairs, new appointments, nations and international award, legal current affairs, political developments, nations and international events. Finally coming to legal aptitude, Indian constitution, criminal laws, torts, general legal awareness and legal terminology. So ఇవన్నీ కూడా మనకి ఈ ఎగ్జామ్లో ఉంటాయి. So here we go with few recommended books by AP Law-Set, NCERT of History, Geography and Polity, GK books, newspapers and magazines. అండ్ ఆల్సో ఇదే కాకుండా మనకి రెఫరెన్స్ బుక్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్ రెఫర్డ్ బై ఏపీ లాసెట్. సో హియర్ వి గో. సో రెఫరెన్స్ బుక్స్ ఏమో వచ్చి క్వాంటిటేటివ్ అప్రోచ్ అండ్ ఇట్స్ బై
R.S. Agarwal, and Modern Approach to Verbal and Non-Verbal Reasoning, and it's by S. Chand. సో ఈ బుక్స్ని రెఫర్ చేస్తే మనకి మ్యాక్సిమం లైక్ మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో వీటితో పాటు చెప్పినట్టుగా న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ కూడా బాగా డైలీ దాంట్లో అప్డేటెడ్గా ఉండాలి. సో దాట్ మీకు ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ అవుతుంది అండ్ మీకు మార్క్స్ స్కోర్ చేయడానికి ఈజీ అవుతుంది. And now let's see exam duration and few more details of LawSet AP. సో డ్యూరేషన్ దగ్గరకు వచ్చేసరికి మనకి 1.5 hour ఎగ్జామ్ అండి, అంటే 90 minutes ఈ ఎగ్జామ్ డ్యూరేషన్. అండ్ ఎగ్జామ్ మోడ్ వచ్చి ఆన్లైన్ మోడ్లో జరుగుతుంది ఎగ్జామ్. అండ్ ఈచ్ క్వశ్చన్ 1 mark క్యారీ చేస్తుంది, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో 120 questions 120 marksకి. అండ్ నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్, ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్ పేపర్ మీడియం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అవైలబుల్లో ఉందండి. సో దట్ తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయొచ్చు ఎగ్జామ్ని. I would like to give few tips for preparation. So daily read newspapers and magazines so that మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటారు. అండ్ గో త్రూ ఏపీ లాసెట్ సిలబస్ అండ్ ప్యాటర్న్ సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ప్రిపేర్ టైం టేబుల్ అండ్ డైలీ స్టడీ ఫర్ 4 to 5 hours. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా 4 to 5 hours మినిమం లాసెట్ ఎగ్జామ్ కోసంగా మీరు టైం అయితే పెట్టండి. అండ్ గివ్ ఎ ట్రై విత్ మాక్ టెస్ట్. సో మీరు ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే మీకు అంతా ప్లస్ పాయింట్. సో దట్ మీకు క్వశ్చన్స్ ఎలా వస్తుంది, ప్యాటర్న్ ఏంటి అన్ని ఐడియా ఉంటుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ గో త్రూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సో దట్ ఆ క్వశ్చన్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది మీకు. అండ్ వన్స్ ఇఫ్ యూ ఆర్ డన్ విత్ ఎగ్జామ్, ఇఫ్ యూ గెట్ ఎ నైస్ రిజల్ట్ అండ్ ర్యాంక్, మీరు ఏపీలో ఉన్న కాలేజెస్లో ఏదైనా కాలేజ్ లేదా యూనివర్సిటీలో మీకు సీట్ వస్తే మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. బట్ రిమెంబర్ ఏపీ కింద ఉండే యూనివర్సిటీస్ కాలేజెస్లో మాత్రమే మనకు ఆపర్చునిటీ ఉంటుంది, బికాజ్ మనం రాసేది ఏపీ లాసెట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఎవరైనా డిగ్రీ తర్వాత అంటే బీఏ, బీకామ్ లేదంటే ఇంకేదైనా డిగ్రీ లేదా బీటెక్ డిగ్రీ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకైతే 3 years LLB జాయిన్ అయ్యే ఆప్షనే ఉంటుంది. కానీ +1 +2 అంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళకైతే మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ బీఏ LLB, బీబీఏ LLB, బీఎస్సీ LLB, బీకామ్ LLB, బీటెక్ LLB, బిఎల్సి LLB, BSW LLB. సో ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే మనకి ఏపీలో ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో ఏపీ లాసెట్ కింద మీరు వాటిని చూస్ చేసుకుని దాన్ని బట్టి యూ కెన్ గో. సో ఇఫ్ ఐఎమ్ రైట్, నేను మీకు అన్ని డీటెయిల్స్ అప్ టు మై బెస్ట్ నేను అన్నీ మీకు ఇచ్చాను. అంటే స్కోర్ డీటెయిల్స్ కానీ, సిలబస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సిలబస్ డీటెయిల్స్, ఎగ్జామ్ డ్యూరేషన్, టిప్స్ అన్నీ పిన్ టు పిన్ నేనైతే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ పార్ట్ 2లో ఎలా అప్లై చేయాలి అండ్ అప్లై ఎలా అంటే ఆన్లైన్ మోడ్లో ఎలా చేయాలి, ఆఫ్లైన్ మోడ్లో ఎలా చేయాలి, లేకపోతే ఫార్మాట్ ఏంటి, బట్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇంకా కూడా మీకు పార్ట్ 1లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదంటే లా క్యాబిన్ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. సో నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా రెస్పాన్స్ ఇస్తాను. అండ్ ఇంకా ఏ టాపిక్స్ మీద నేను వ్లాగ్స్ చేస్తే కూడా మీకు యూజ్ అవుతుందో కమెంట్స్లో కమెంట్ చేయండి. సో దట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు డూ ఆల్ ద వ్లాగ్స్. సో మనకి ఏపీ లాసెట్ మీద పార్ట్ 3 వీడియో కూడా త్వరలో వస్తుందండి. అందులో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్లో ఎలాంటి డిగ్రీస్ అవైలబుల్లో ఉన్నాయి, లాకి సీట్స్ ఎన్ని అన్నీ కూడా నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ నా కమింగ్ టు పార్ట్ 2, హ్యావ్ టు అప్లై ఫర్ ఏపీ లాసెట్, రిక్వైర్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, హ్యావ్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, హ్యావ్ టు అటెండ్ కౌన్సిలింగ్, కంప్లీట్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా పార్ట్ 2లో ఉంటాయి. సో పార్ట్ 2 మిస్ అవ్వద్దండి. పార్ట్ 2 నెక్స్ట్ ఫ్రైడే మన ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా కూడా మీకు ఎలాంటివి అయినా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, signing off.